మేము మలక్పేట్ గంజ్ లో ఉన్నాం. మలక్పేట్ గంజ్ అంటే ఎన్నో ఏండ్లకెళ్ళి మరి పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరిగి పాత హైదరాబాద్ అని మనం చెప్పుకునేటటువంటి ప్రాంతంలో ప్రధాన కేంద్రంగా ఉండే కిరాణా షాపులు కావాలన్నా, కిరాణా సామాన్ కావాలన్నా, మిర్చి అయినా, ఉల్లిగడ్డ అయినా, చింతపండు అయినా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కొంత తగ్గింది. ఎక్కడికక్కడ మార్కెట్ యార్డులు రావడం ఒక కారణం అయితే ఇంకా అనేక ట్రాన్స్పోర్టేషన్ పెరగడము ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ 42 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ యార్డ్లో కొంత అటు ఇటు ఇండ్లకు అట్లా పోయినా కూడా ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్గా మలక్పేట్ మార్కెట్ యార్డ్ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా అన్నదమ్ములాగా కలిసి ఉండి హమాలీలకు ప్రత్యేకంగా వాళ్ళకు కేర్ తీసుకోవడం చాలా సంతోషకర విషయం. ఇప్పుడు రాను మెల్లగా మనోళ్ళంతా తగ్గిపోయారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే ఇక్కడ అంతా కూడా హమాలీలుగా కూలీలుగా కూడా పనిచేస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి మార్కెట్ యార్డ్లో కొంత శానిటేషన్ ఇష్యూ కనపడతా ఉంది. మెయిన్ మార్కెట్ యార్డ్ రోడ్ ఏదైతే ఉందో అది కనీసం లారీలు పోకుండా మనుషులు కూడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ చుట్టుముట్టు కొంత మళ్ళీ లైట్లు గీట్లు ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికన్నా ఎక్కువ డ్రైనేజ్ వ్యవస్థను త్వరితగతిన మంచిగా చేసుకొని జిహెచ్ఎంసీ కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ని పెట్టుకుంటే సమస్య తీరుతుందని చెప్పి నేను ప్రధానంగా భావిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, అదేవిధంగా హమాలీలకు, ప్రజలకు మీరు చాలా మంచి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇది కొనసాగాలి. ఫ్యూచర్లో పెద్ద మార్కెట్కు హెడక్ పోయినా కూడా ఇక్కడ మన మార్కెట్ యాస్టీస్గా మంచిగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.